అన్ని చూసాం కాబట్టి ఫ్యాన్స్ అయ్యారండి. అన్ని చెప్పాలండి. ఇప్పుడు మేము ఏంటంటే ఇప్పుడు దానికోసం సినిమా తీస్తున్నాం, అనసూయ కోసం. అంటే చిన్నప్పుడు ఎలా పరిగెట్టింది, ఎలా మెట్టు ఎక్కింది, ఎలా పూలు కోసింది అన్ని తీస్తాం మేము. ఆ సినిమాలో చూడండి మీరందరూ, ఓకేనా? మీరు తప్పగా రండి, ఫ్యామిలీతో కూడా రావచ్చు, పిల్లలతో కూడా రావచ్చు, అన్ని చూడొచ్చు. ఏ సంవత్సరం కాదు, ఆల్రెడీ అనసూయ లాంటి మంచి అమ్మాయి దొరుకుతలేదు. అంత మంచి మనసు పెట్టకూడదు. ఆవిడ బయట తీయాలంటే అనసూయని పెట్టకూడదు, వేరే వాళ్ళు అలాగ ఉండాలని తీయాలి కదా. అనసూయ లాంటి ఏంటి మనం చూడలేదు అనసూయ ఎంత మంచిది. అప్పుడు అన్నం అవ్వాలంటే ఒక మెతుకు పట్టుకుంటే సరిపోద్ది, అన్ని పట్టుకుని అవసరం లేదు. అనసూయ ఒక మంచి మంచి అయితే చాలా ఏంటంటే ఎన్నో పనులు చేస్తుంది అనసూయ. తెచ్చుకుంటా అప్పుడు నేను అడుగుతా ఏంటంటే నీ ఫ్యాన్స్ గా సినిమా తీస్తానని చెప్తా. ఎన్ని కోట్లైనా పర్లేదు, ఆఖరికి నా పొలాలు అమ్మేసైనా, నా 2 కిడ్నీలు అమ్మేసైనా తీస్తా. అది మా అన్నది కూడా అమ్ముతాడంట. అన్నది పెద్దకాయ, అన్నది పెద్దకాయ కాబట్టి అది కూడా అమ్మేస్తా. గుండెకాయ కూడా అమ్మేస్తా. మీకందరికి ఇప్పుడు గుర్తు పెట్టుకొని మీకు అన్ని చూపిస్తాం, ఇంకా చాలా దాస్తాం అనసూయ కోసం. అవన్నీ మీరు పట్టి చూడాలి మీరందరూ. అప్పుడు మీరందరూ అప్పుడు పట్టుకుంటారు చేతితోటి సెలలో, సినిమాలోనే తీసేస్తారు మీరు వీడియోలు. అది గుర్తు పెట్టుకోండి. అనసూయ దేవత అయ్యా. అది ఆ దేవత గుడి కట్టడానికి ఎక్కడా ప్లేస్ సరిపోతా లేదు. థియేటర్ ఫ్యాన్ ఇండియా తీస్తున్నాం. అది రాదు కదరా తమ్ముడు, తీయమంటే తీస్తావురా. ఒరే ఎంతో మంది డైరెక్టర్ చదువు లేకపోతే సినిమాలు తీస్తున్నారు రా. ఒరే దేవత కోసం చదివేందుకు రా, అలా నడుచుకుంటే పోవడం వీడియో తీయాలరా. ఎక్కడరా ఉన్నాడు స్క్రిప్ట్ రెడీ అయిపోయింది కదా. ఇంకా ఇంకో పెన్న కూడా తెచ్చుకొని రాద్దాం అనుకున్నా, షేక్ వస్తుంది అనసూయ పేరు రాయడానికి. అంటే నేను అన్ని తప్పులు చేసింది. అవునా? అయితే ఆయన పంపిస్తాను ఫ్లైట్ కి. అది చెప్పండి. ఇంకా చెప్పండి అయ్యా, దేవత కోసం చెప్పండి అయ్యా. నేను అడుగుతున్నాడు, దేవత కోసం చెప్పండి. నేను తవ్వను, సినిమా తీస్తా 10 ఎకరాలు సినిమా కోసం. నా కష్టాలు చెమట ఊచి వాళ్ళమ్మా ఇప్పుడు ప్లేట్లు కడిగినా సినిమా తీస్తా, రిలీజ్ చేస్తా. చేస్తాము. దానికి కొంచెమన్నా సిగ్గుందా? ఎవరన్నారు? ఏయ్ తమ్ముడు ఫోటో చూసి మాట్లాడరా, ఫోటో చూసి మాట్లాడు. ఇది దండం పెడతారా? అరే వద్దురా, పండగ ఇంకో ఫోటో వస్తుందిరా, నేచురల్ ఫోటో. ఆ ఫోటో చూడరా, భోగమంట. ఆల్రెడీ పొలాలు కూడా రెడీ చేసాం. చేయదు ఏంటంటే చూపించాలి కదా, మీకు చూపించడానికే కదా సినిమాలు చేస్తుంది. టాలెంట్. అవి యాక్టింగ్ ఎలా ఉంటుందో తెలుసా? మామూలుగా ఉండదు. అది పుష్పలో చూసాం ఎలాగుందో. మేము మెట్టు ఎక్కుతా వెళ్ళాలి కానీ ఒక మెట్టు మీద ఉండవు. సినిమాలు ఫ్యాన్ ఇండియా. ఇప్పుడు నేనే సినిమా తీస్తున్నాను చూడు, నేను ఒక ఫ్యాన్స్ గా సినిమా తీస్తున్నానంటే చూడు ఎంత ఎదిగిందో. తప్పించరు కాదయ్యా, దేవత శత్రు అని మీరు అనుకోకుండా.